శ్రోతలకు నమస్కారం. కొండవీటి సరళ ఛానల్కు స్వాగతం. ఈరోజు చదువుతున్న కథ చాంద్రి. ఈ కథ శాలివాహన అనే సామాజిక మాసపత్రికలో 2014లో ప్రచురించడం జరిగింది. ఇంకా కథలోకి వెళదాం. ఉషోదయం మసక చీకటి నేలను పరుచుకున్న వేళ దాపుని ఉన్న కొండగాలికి గుబురు మామిడి కొమ్మలూగిన కదలికకి అప్పుడే పడుతున్న మగత నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు చంద్రయ్య. ప్రక్కనే ఇంకా నిద్రమత్తులో ఉన్న తన చిలకమ్మ చాంద్రికేసి చూశాడు. పాపం భయంతో రాత్రి ఆలస్యంగా నిద్రపోయిందేమో. చుట్టుప్రక్కల గూళ్లలోని చిలకలన్నీ అడవికేసి వెళ్ళిపోయినా తను మాత్రం మగత నిద్రలోనే ఉంది. నిజానికి నా సంగతి అంతే అయింది కదా అని అనుకున్న చంద్రయ్యకి రాత్రి చాంద్రి చెప్పిన విషయం గుర్తుకి రాగానే ఆవేశం మళ్ళీ కట్టలు తెంచుకుంది. కాసేపు తమ గూటికి 4 చెట్లవతల గూట్లో ఉండే వాస్తవ్ అనే చిలకయ్య జామపండు తింటున్న చాంద్రి దగ్గరికి వచ్చి నిన్న ఏవో అల్లరి వేషాలు వేశాడంట. భయంతో జామ చెట్టు మీద నుంచి ఎగిరిపోయి మరో మామిడి చెట్టు గుబురాకుల్లో దాక్కుని తనను తాను కాపాడుకుందట. అందుకే ఇప్పుడే వెళ్ళి కాలిగొళ్లతో రక్కి చంపేయాలనుంది వాస్తవ్ని. ఈ విషయమే రాత్రి చాంద్రితో అన్నప్పుడు తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కాస్త శాంతించాడు చంద్రయ్య. ఆ మాటలు చంద్రయ్య మళ్ళీ మనసులో మెదిలినాయి. నువ్వు ఆవేశం పడ్డం వల్ల నా పరువు పోయి 10 మందిలో అల్లరవడం తప్ప లాభమేమీ ఉండదు. మా అమ్మ చిన్నప్పుడు నాతో అంటుండేది, మొగుడు చెడు మాటలంటే వీధి అంతా అవే మాటలు అంటారు అని. భర్త కుదురైతే జీవితం అంతా కుదిరేనని. మరో మాట కాడా అనేది, సీతమ్మ అంపకాలప్పుడు పతి గనుక గుణవంతుడైతే సతికి అంతకు మించిన ధనము లేదని జనక మహారాజు చెప్పాడని కూడా చెప్తుండేది. నీ మీద నాకు కొండంత నమ్మకం ఉంది చిలకయ్య. నేను క్రొత్తగా ఇక్కడికి వచ్చాను కదా, నేను నీ భార్యనని తెలియక ఏదో పిల్ల వేషాలు వేసుంటాడు. నిదానంగా తెలుసుకుంటాళ్లే. నేను చెప్పేది నిజమే కదా చిలకయ్య అంటూ చంద్రయ్య కళ్ళలోకి అమాయకంగా చూసింది. ఉలిక్కిపడ్డాడు చంద్రయ్య ఆ చూపుకి. తను నిన్న మరో చిలకమ్మతో సరాగాలాడుతుండగా చూడలేదు కదా చాంద్రి. అయి ఉండదులే అని మనసుని సరిపుచ్చుకొని, నువ్వు చెప్పింది నిజమేలే, మనం క్రొత్త జంట కదా, వాడికి తెలిసి ఉండదులే అని ఏదో కొన్ని మాటలతో తన తప్పును కప్పిపుచ్చాడు. నమ్మిందేమో చాంద్రి. కళ్ళు మూసుకుంది నిద్రకు ఉపక్రమిస్తూ. కానీ తనకే ఏదో మనసు తొలుస్తున్నట్టుగా ఉండి నిద్ర పట్టలేదు. నిద్రలో చాంద్రి కదిలినట్టు కావడంతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చిన చంద్రయ్య అమాయకంగా నిద్రపోతున్న చాంద్రి వంక చూస్తూ, పాపం చాంద్రి తన పేరులో ఉన్న అర్థం వెన్నెలలా ఎంత స్వచ్ఛంగా అమాయకంగా ఉంది. తనకి ఊహ తెలిసింది మొదలు క్రొత్త చిలకమ్మల వేటే తన లోకం. ఈ నేపథ్యంలోనే చాంద్రిని తన దాన్నిగా చేసుకున్నాడు. తన దురలవాట్లు ప్రక్క ఊర్లో ఉండే చాంద్రికి తెలియక తన మాటలు నమ్మి ఆమె అమ్మా నాన్నలు కాదన్నా ఒప్పించి తనతో జీవనానికి వచ్చేసింది. ఎందుకో రాత్రి చాంద్రి అన్న మాటలతో తనలో ఏదో కదలిక. ఇక నుంచి జీవితం నీతిగా గడపాలి, చాంద్రికి ఇక ఎప్పుడూ ద్రోహం తలపెట్టకూడదు అని తన గురించి తానే అనుకున్నాడు చంద్రయ్య మనసులో. ఆ విషయాన్ని కాస్త అటూ ఇటుగా చివరి మాటలు పైకే అన్నాడు చిన్నగా, ముక్కుతో చాంద్రి తలను సవరిస్తూ. ఆ మాటలతో నిన్నటి సంగతి మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంది చాంద్రి. నిన్న ఓ జామ చెట్టు మీద కూర్చొని జామపండు తింటూ కబుర్లు చెప్పుకుంటుండగా మధ్యలోనే, నేను ఇప్పుడే ప్రక్క వీధికి వెళ్ళి వస్తాను, కాస్త పనుంది అని వెళ్ళిన చిలకయ్య ఎంతకీ రాకపోతే ఏదో భయం వేసి తనే ప్రక్క వీధికేసి వెళ్ళింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తన చిలకయ్య మరో చిలకమ్మతో సరాగాలలో తేలుతూ ఉన్నాడు. ఎక్కడ లేని దుఃఖము, దాని వెనికి అంతులేని ఆవేశము తన్నుకొచ్చినాయి తనలో. అక్కడే చంద్రయ్యను పట్టుకొని చెడామడా దులిపేయాలనుకుంది. కానీ అమ్మ అప్పుడప్పుడు తనకి చెల్లికి ఆలుమగల్లో ఎవరైనా తప్పు చేస్తుంటే లౌక్యంతో సౌమ్యంతో దారికి తెచ్చుకోవాలే కానీ ఆవేశాలకు పోయి అనర్థాలు తెచ్చుకోకూడదు. అప్పుడే కాపురం 10 కాలాలు చల్లంగా ఉంటుంది అని అమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి ఆవేశాన్ని తగ్గించుకొని వెనక్కి వచ్చి గూడు చేరింది.
ఆలస్యంగా ఇల్లు చేరిన చంద్రయ్యని ఏమీ ఎరగనట్టుగా నవ్వుతూ పలకరించి నిద్రించే ముందు నెమ్మదిగా వాస్తవ గురించి కల్పించి చెప్పింది. చంద్రయ్యని తను మరో చిలకమ్మతో చూసినట్టుగా తెలియనట్టుగా అమాయకత్వం చూయించింది. నిన్న జరిగిన సంగతే ఆలోచిస్తూ ఎందుకో తెల్లవారినా లెగవాలని అనిపించక కళ్ళు మూసుకుని ఉన్న చాంద్రి స్పృహలోకి వచ్చి తన తల ప్రేమతో నిమురుతూ చంద్రయ్య పైకి అనుకున్న మాటలు విని ఆనందంతో పొంగిపోయింది. కానీ తన లౌక్యం బయటపడకుండా తన చిట్కా పని చేసినందుకు, తనని అమాయకురాలు అని చంద్రయ్య అనుకుంటున్నందుకు చిన్నగా మనసులో నవ్వుకుంటూ నిద్రమత్తులో కదిలినట్టుగా చంద్రయ్య వైపు ఓ అడుగు కదిపింది. అసలు విషయం తెలియని చంద్రయ్య ప్రేమగా చాంద్రికి దగ్గరగా తను ఓ అడుగు వేశాడు. ఉషోదయ లేలేత కిరణాలు నునువెచ్చగా గూటిలో పడుతోండగా ఇంకా వీడని శరదృతు చల్లగాలి చాంద్రి ఆనందానికి జత కలుపుతూ ఆ గూటి కొమ్మను చిన్నగా డోలికలూపింది. కథ సమాప్తం. కథ విన్నవాళ్ళు లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.